అండి వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే సేమియా పులిహార. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం దాంట్లో. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుందాం దీంట్లోనే. ఇవి వాటర్ బాగా బాయిల్ తున్నప్పుడే ఈ సేమియా కూడా వేసేసుకోవాలి. సేమియా బాగా మొత్తగా రాకూడదు. 70 to 80% కుక్ అయితే చాలు, మరి మెత్తగా రాకూడదు, బాగోదు. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇలా ఉడికించుకుంటే చాలు. 70 to 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు మొత్తం వంపేసుకుందాం. ఇప్పుడు కాసిన చన్నీళ్ళు పోసుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇక చూడండి, ఇలా పొడి పొడిగా వస్తూ ఉంటుంది. అప్పుడు పర్ఫెక్ట్గా సేమియా పులిహార బాగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక ఎండుమిర్చి, 2 స్పూన్స్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు అన్నీ కలిపి ఒక 2 స్పూన్స్ ఇవన్నీ వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పల్లీలు, ఇవన్నీ బాగా వేగనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఒక స్పూన్ జీడిపప్పు, కొంచెం కరివేపాకు, చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. కొంచెం ఇంగువ, తాలింపు మొత్తం వేగిపోయింది. ఇది కొంచెం చూడండి. ఇందాక మనం తాలింపు పెట్టుకుంటే దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకుందాం. తాలింపు అంతా దీనికి అంతా కలిసేటట్టుగా. ఇవన్నీ చూడండి ఎలా పొడి పొడిలాడుతూ వస్తుందో. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, నిమ్మకాయను ఉప్పు కలిపింది పిండుకుందాం. ఇప్పుడు దీనంతా బాగా నిమ్మకాయ దీనికంతా కలిసేటట్టుగా కలుపుకుందాం. Finally, Simya Pulihara is ready. Thanks for watching. Please like.